వరంగల్ జిల్లాలో వెలుగు చూసిన ఒక పురాతన శివాలయం కూల్చివేత ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కాకతీయుల కాలం నాటి 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ ఆలయాన్ని స్కూల్ నిర్మాణం పేరుతో నేలమట్టం చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. గుప్త నిధుల కోసమే ఈ కూల్చివేత జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా హిందూ సంఘాలు ఆగ్రహంతో రోడ్డెక్కాయి. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఆందోళనకు దిగాయి. ఈ ఘటనపై పురావస్తు శాఖ కూడా రంగంలోకి దిగడంతో వ్యవహారం మరింత వేడెక్కింది. అసలు ఆ పురాతన గుడి ఎందుకు కూల్చారు? దీని వెనుక నిజాలు ఏంటి? లెట్స్ వాచ్. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ సమీపంలో 800 ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయుల కాలనాటి శివాలయం ఉంది. సర్వే నంబర్ 226/1లోని 13 ఎకరాల స్థలంలో ఆలయం ఉండగా పక్కనే ఉన్న సైనిక్ స్కూల్ భూమితో కలిపి మొత్తం 30 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే భూమి చదును పనులు జరుగుతుండగా జేసీబీలతో పురాతన ఆలయాన్ని నేలమట్టం చేసిన ఘటన ఒక్కసారిగా బయటపడింది. ఈ ఆలయం క్రీస్తు శకం 1231లో గణపతి దేవుడి కాలంలో నిర్మించబడినట్లు శాసన ఆధారాలు చెబుతున్నాయి. ఆలయ పరిరక్షణ కోసం చుట్టూ అతిపెద్ద రక్షణా వలయం మట్టి కట్ట నిర్మించారు. అయితే జేసీబీతో ఈ అతి పురాతన ఆలయాన్ని నేలమట్టం చేశారు అధికారులు. మట్టి కట్టను తవ్వి ధ్వంసం చేశారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ శైవ క్షేత్రం, ఈ అపురూప శిల్ప సంపద ఒక్క రాత్రిలోనే రాతికుప్పగా మారిపోయింది. ఈ వ్యవహారాన్ని స్థానిక న్యాయవాది రామారావు పురావస్తు శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో అసలు కథ బయటపడింది. వెంటనే అప్రమత్తమైన కేంద్ర పురావస్తు శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అక్కడ పనులను నిలిపివేశారు. అయితే ఈ గుడి కూల్చివేత ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు బీజేపీ శ్రేణులు గుడి కూల్చిన ప్రాంతాన్ని సందర్శించి ఆందోళనకు దిగారు. అక్కడే ధర్మాగ్రహ దీక్ష చేపట్టారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గుడి కూల్చిన ప్రదేశాన్ని సందర్శించారు. వెంటనే గుడి పునర్నిర్మాణం చేపట్టాలని, గుడిని కూల్చిన అధికారులు కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే తామే చందాలు వేసుకుని గుడి నిర్మాణం చేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, 800 సంవత్సరాల చరిత్ర ఉండి, చుట్టూ ప్రహరీ గోడ ఉండి, చుట్టూ మట్టి ప్రహరీ గోడతోటి నిర్మాణంలో ఉన్నటువంటి ఈ గుడిని ఈరోజు ఇది ఇక్కడ గుడే లేనట్టు రాత్రికి రాత్రి గుడిని ధ్వంసం చేసేసి ఇక్కడ నిర్మాణం చేస్తాను ప్రయత్నం చేశారు కదా. అంటే మా చరిత్రను మీరు, కాకతీయులు నిర్మాణం చేసినటువంటి ఒక చరిత్ర, ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం, ఇది ఒకటి కాదు. ఇప్పటి వరకు దాదాపు 27 నెలలలో 13 ఇలాంటి గుళ్లను ధ్వంసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మొన్నటికి మొన్న బార్కాస్లో 200 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి హనుమాన్ గుడిని ధ్వంసం చేసిన మాట వాస్తవం కాదా? శంషాబాద్లో నవగ్రహాల గుడిని ధ్వంసం చేసిన మాట వాస్తవం కాదా? సికింద్రాబాద్లో ముత్యాలమ్మ గుడిని ధ్వంసం చేసినటువంటి మాట వాస్తవం కాదా? ఇలా ఒకటిగా గుళ్ళను ధ్వంసం చేస్తూ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ధ్వంసం చేసినటువంటి ఏ ఒక్కరి మీద కూడా చర్య తీసుకోలేదు. ధ్వంసమైనటువంటి ఏ ఒక్క గుడిని కూడా పునర్నిర్మాణం చేయలేదు. ఈ రకంగా నిన్నటి వరకు దుండగులు చేశారని తప్పించుకున్నారు కదా. మరి ఈరోజు మీ కాంట్రాక్టరు, మీ అధికారుల సమక్షంలో మరి మీరు ఎవరికైతే 200 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చి పంపించారో అధికారికంగా వచ్చి ఈరోజు గుడిని ధ్వంసం చేస్తే దీనికి ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాను. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా గుడి కూల్చివేతపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. గుప్త నిధుల కోసమే గుడిని కూల్చారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలను కూల్చివేస్తోందని ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వం కూల్చివేతలే పనిగా పెట్టుకుందని ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ఇప్పటి వరకు సంబంధిత కాంట్రాక్టర్ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పురాతన శివాలయంలో లంకెబిందెలు దొరుకుతాయి అనుకుని గుడిని కూల్చారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒక్క గుడినైనా బాగు చేసిందా అని విమర్శించారు. ఇవాళ మిత్రులారా, ఇవాళ వచ్చిన ప్రత్యేక సందర్భం కాకతీయ
సామ్రాజ్యం అంటే మనకు ఒక పౌరుషం. మనం కాకతీయ రాజులను పాలనను మనం తెలంగాణకు అనువదించుకొని ఒక గొప్ప స్ఫూర్తిని పొందేటువంటి మన పౌరుషం వారి ప్రతీక. ఇవాళ మనందరం కూడా గొలుసుకట్టు చెరువులు, పాకాల చెరువు, గణపురం, రామప్ప, లక్నవరం చెరువులు కూడా తవ్వి మనకు కానుకగా ఇచ్చినటువంటి మహానుభావులు. గణపతి దేవుని చరిత్ర కాలంలో ఇక నిర్మించినటువంటి అద్భుతమైన రక్షణ వలయంగా ఉండబడినటువంటి దాదాపు 40 ఫీట్ల ఎత్తు బలంగా మట్టితో కట్టినటువంటి కట్ట మీరందరూ చూశారు. అందులో ఉన్నటువంటి శివాలయాన్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నుంచి, అంతకంటే ముందు విద్యార్థి దశ నుంచి ఎమ్మెల్యే వరకు, మొన్నటి వరకు కూడా శివాలయాన్ని అనేకసార్లు నేను స్వయంగా చూశాను. మొన్నటికి మొన్న సైనిక్ స్కూల్ ఈవెంట్ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రతినిధులు వచ్చినప్పుడు కూడా దాన్ని సందర్శించినాం. అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉందని ఆ డిపార్ట్మెంట్ అధికారులతో గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రత్యేక సమీక్ష చేసి దాన్ని టూరిజం పాయింట్ తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి కూడా అనేక ప్లాన్ చేసినాం. అవన్నీ కూడా రికార్డులు ఉన్నాయి. కానీ ఇవాళ తారుమారు చేసి ఇంకో పద్ధతిలో తికమక చేసే ప్రయత్నంలో ఇవాళ అడ్డంగా దొరికిపోయినటువంటి ప్రభుత్వ పెద్దలెవరో, ఇవాళ ఆ శివాలయాన్ని ధ్వంసం చేసినటువంటి దొంగలెవరో తేలేదాకా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది, తీవ్రమైన ఉద్యమాల వైపు ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ మాది ఒకటే డిమాండ్. ఇప్పుడు గుడి పునర్నిర్మాణం చేయాలి. గుడి కింద దవ్వినటువంటి నిధులు ఏవైతే మరి అర్ధరాత్రి దొంగల దవ్విలో దాని బాధ్యులు ఎవరో, కాంట్రాక్టర్ ముసుగులు ఉన్నటువంటి అధికార పార్టీ నేతల అది తేలాలే. ఒక్కొక్క టెంపుల్కు ఎన్నో, సన్నూర్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్, వరంగల్ జిల్లాలో ఉన్న ఎన్ని కాకతీయ రాజులు కట్టినాయని గతంలో 70 ఏళ్ల నుంచి వాళ్ళు పట్టించుకోకపోతే మేము కేసీఆర్ నాయకత్వంలో ఈ టెంపుల్లను రాష్ట్రంలో ఎన్నో బాగు చేశాం. మీరు బాగు చేయకుండా పర్వాలేదు, కూలగొడుతున్నారు. దయచేసి ఆలోచించాలి. నా కోసం ఈడ లంక బిందెలు దొరుకుతాయి అనుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. నాకు గదే అనిపిస్తాను. ఇవన్నీ సరే. నేను ఒకటేందంటే ఎంత మంచిదండి చూడండి, మన కిలా వరంగల్ కోట తిరుగున్నది. ఆ కోటను కూలగొట్టి వాళ్ళకు సోయి లేదండి ఈ ప్రభుత్వానికి. కోటను కూలగొట్టి మొత్తం బలగొట్టిండ్రు. నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసిన పాపాలు చాలా ఉన్నాయి. రైతులను మోసం చేశావు, అన్నీ మోసం చేశావు, ఆఖరి గుళ్ళను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తప్పైందని క్షమాపణ చెప్పి అప్పుడు గుళ్ళ చుట్టూ తిరిగినావు. అన్ని భద్రకాళి టెంపుల్ దగ్గర పోయి కూడా ప్రమాణ స్వీకారం చేసినావు. నేను ఇజ్జెత్తా అని ప్రమాణం చేసినావు. అన్ని టెంపుల్ మీద ప్రమాణం చేసినావు, మోసం చేసినావు. నేను దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పి దీన్ని ముందుకు నడిపించే ఏర్పాటు చేయాలనేది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ వివాదంలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కూడా రంగంలోకి దిగి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ధ్వంసమైన పురాతన శివాలయాన్ని బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. కూల్చిన పురాతన ఆలయం వద్ద పూజలు చేశారు. గుప్త నిధుల వేట కోసమే రేవంత్ రెడ్డి డైరెక్షన్లో గుడిని కూల్చారని మండిపడ్డారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని పురావస్తు శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. గర్భగుడి కింద 24 అడుగుల లోతు తవ్వారని, తర్వాత మట్టి నింపారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అంటే రేవంత్ రెడ్డికి బడులంటే పట్టదు, దేవుడు అంటే లెక్కలేదు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ మాట అంటున్నాం? ఎవరైనా భగవంతుడు అంటే భక్తి ఉంటుంది, లేదంటే భయం అన్న ఉంటుంది. రెండూ లేనోడు రేవంత్ రెడ్డి. ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో 800 ఏండ్ల కింద నిర్మించిన, కాకతీయ రెడ్డిరాజులు నిర్మించిన, గణపతి దేవుడు నిర్మించిన అద్భుతమైన శివాలయాన్ని కూల్చివేసినారు, కట్టినారు. లోపల ఉండే శివాలయానికి రక్షణగా ఆల్రౌండ్ అంత పెద్ద కట్ట ఆ రోజుల్లో కట్టారు. ఆ కట్టను ఏ రకంగా తొలిచారో మనం చూస్తున్నాం. ఆ కట్టను తొలుచుకుంటూ లోపలికి వెళ్ళి ఆ దేవాలయాన్ని కూల్చారు. ఇదంతా కూడా తెలియక జరిగింది కాదు, తెలిసే జరిగింది. సో అందుకే రేవంత్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే ఆయనే విద్యాశాఖ మంత్రి, ఈ స్కూల్ ఇక్కడ శాంక్షన్ కాలే. ఫస్ట్ స్కూల్ శాంక్షన్ అయిన జాగా వేరే ఉన్నది, ఇదే కాన్స్టిట్యున్సీలో వేరే చోట జీవో వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడికి మార్చడము, అర్ధరాత్రి పూట తవ్వకాలు జరపడం అంటే
ఇది రేవంత్ రెడ్డి డైరెక్షన్లో గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకము. గుప్త నిధుల వేటలో 800 ఏండ్ల చారిత్రక సంపద శివాలయాన్ని కూల్చివేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఈ ఘటనపై స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిల్ప సంపదను ధ్వంసం చేయడం బాధాకరమని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి సంఘటనా స్థలాన్ని పరిశీలించి తిరిగి అదే ప్రాంతంలో గుడి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అయితే బీజేపీ, బీఆర్ఎస్ ఆందోళనలు కొనసాగుతుండగా ఈ పురాతన శివాలయం కూల్చివేత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ మంటలు రేపుతోంది. ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, బాధ్యులపై చర్యలు ఉంటాయా అన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.